హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే దేశం పేరు హేతీ. ఒకప్పుడు హేతీ ప్రపంచంలోనే స్వేచ్ఛకు ప్రతీకగా ఉండే దేశం. అలాంటి దేశం మళ్ళీ స్వేచ్ఛ కోసం ఎందుకు పరితపిస్తుంది? 1804 సంవత్సరంలోనే రక్తం ఎరులై పారిన లెక్క చేయకుండా యుద్ధం చేసి స్వతంత్రం సాధించిన దేశం ఇది. ఇప్పుడు ఆ స్వేచ్ఛ తెచ్చిన కొత్త శత్రువులతో యుద్ధం చేస్తుంది. ఆ కొత్త శత్రువులే ఆ దేశ రాజకీయ రాక్షసులు. హేతీ నాయకులు చేసిన అతిపెద్ద తప్పిదాల్లో ఒకటి ఆ దేశ సైనిక వ్యవస్థను రద్దు చేయడం. 1950 నుంచి 1995 వరకు 45 ఇయర్స్. ఈ 45 ఇయర్స్లో 6 సార్లు సైనిక తిరుగుబాట్లు జరిగాయి. ఈ సైనిక తిరుగుబాట్లు ఎలా ఉన్నాయంటే, రాత్రి ఒక ఆర్మీ జనరల్ ఆ దేశ అధ్యక్షుని అరెస్ట్ చేసి నెక్స్ట్ డే ఆర్మీ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసేవాడు. అయితే ఆర్మీ నుంచి కొంచెం ఉన్న ఈ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి వీళ్ళు ఒక భయంకరమైన ప్లాన్ అమలు చేశారు. ఆ ప్లానే సైన్యాన్ని రద్దు చేసి పోలీస్ ఫోర్స్ని తీసుకురావడం. కానీ ఈ ప్లాన్ని సరిగ్గా రాజకీయ నాయకులు ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు. అది ఎలా అంటే, 1995లో ఆర్మీ స్ట్రెంత్ 7500, కానీ వీళ్ళు రిక్రూట్ చేసింది 4500 మాత్రమే. దేశాన్ని కాపాడాల్సిన సైన్యం లేకుండా బలహీనమైన పోలీస్ బలగంతోనే ఆ దేశాన్ని రక్షిద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళు అక్కడితో ఆగిపోలేదు. బస్తీల్లోని నిరుద్యోగ యువతకి తుపాకీలిచ్చి వారినే గ్యాంగ్స్టర్స్గా మార్చేశారు. హేతీలో మొత్తం 6 అతిపెద్ద రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రతి పార్టీ ఒక గ్యాంగ్స్టర్ని ఓన్ చేసుకున్నారు. దగ్గరుండి వాళ్ళని బిల్డ్ చేశారు. ఈ గ్యాంగ్స్టర్స్కి డబ్బు, కాంట్రాక్ట్స్, రక్షణ ఇచ్చారు. రక్షణ ఎక్కడి నుంచి అనుకుంటున్నారా? వాళ్ళు మర్డర్స్ చేసిన, రేప్స్ చేసిన, కిడ్నాపింగ్ చేసిన పోలీసుల నుంచి ఆల్ కైండ్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇచ్చారు వాళ్ళకి. దీనికి ప్రతిగా గ్యాంగ్స్టర్ల నుంచి రాజకీయ నాయకులు కోరుకునేది రెండే: ఎలక్షన్ టైంలో రిగ్గింగ్, రెండోది వీధులపై ఆధిపత్యం. ఇలా గ్యాంగ్స్ రాజకీయ అధికారానికి అనధికారిక అమలుదారుగా మారిపోయారు. 2021 అధ్యక్షుడు జోనల్ మొయూజ్ హత్య చేయబడ్డాడు. హత్య చేసింది ఎవరో తెలియదు, హత్య కారణం తెలియదు. కానీ ఈ హత్య హేతీ చరిత్రను మార్చింది. పైగా 2021 ఎలక్షన్ ఇయర్. ప్రతి పార్టీ అధికారం కోసం ఎత్తుకు పై ఎత్తులేయడం మొదలుపెట్టింది. ఈ టైంలో గ్యాంగ్ వైలెన్స్ కూడా బాగా పెరిగిపోయింది. గ్యాంగ్ వైలెన్స్ని చౌకగా చూపిస్తూ అధికార పార్టీ ఎలక్షన్ని పోస్ట్ పోన్ చేసింది. ఇంకా ఎలక్షన్ టైం కావడంతో అప్పటి అధికార పార్టీ గ్యాంగ్స్ మీద దాడులు మొదలుపెట్టింది. దీంతో గ్యాంగ్స్కి పొలిటీషియన్స్కి మధ్యన ఉన్న బంధం చెరిగిపోయింది. పైగా ఈ టైంలో గవర్నమెంట్లో 2 ప్రైమ్ మినిస్టర్స్ కూడా మారారు. రాజకీయ నాయకత్వానికి ప్రభుత్వం మీద పట్టు తప్పింది. వీళ్ళకి పోలీస్ మీద హోల్డింగ్ తగ్గిపోయింది కంప్లీట్గా. ఈ ఖాళీని గ్యాంగ్స్ పట్టుకున్నారు. ఎప్పుడు చిన్న ప్రాంతాల కోసం పోరాడిన గ్యాంగ్స్ ఇప్పుడు ఒకే టీమ్గా మారిపోయారు. ఆ టీం పేరే G9 ఎలియన్స్. దాని లీడర్ జిమ్మీ బార్బిక్యూ. గ్యాంగ్స్టర్స్ ఒక అనౌన్స్మెంట్ చేశారు: ఇక మేము రాజకీయ నాయకులకి పని మనుషులంగా ఉండడం ముగిసింది. మేము ఈ దేశానికి అసలైన నాయకులం. మాకు ఎలక్షన్స్ కావాలి. గ్యాంగ్స్టర్స్ ఏంటి, ఎలక్షన్స్ ఏంటి అని డౌట్ వచ్చిందా? ప్రతి ఎలక్షన్లో వీళ్ళే ఓట్లు రిగ్గింగ్ చేసేవారు పొలిటీషియన్స్ కోసం. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, ఆ ఓట్లు ఏదో మాకు మేమే వేసుకుంటే మేమే లీడర్లు అవుతాం, మేమే ఈ దేశానికి ప్రెసిడెంట్ అవుతాం, మేమే ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవుతాం. కానీ ఎలక్షన్ లేకుండానే ఇప్పుడు ఈ దేశం మొత్తం వాళ్ళ కనుసరణలో నడుస్తుంది. అది ఎలా అంటే, కంట్రీ ఫ్యూయల్ డిపోస్ని బ్లాక్ చేశారు. దీంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోయింది. బ్యాంక్స్ని దోచుకుంటున్నారు. జైల్స్ని బద్దలు కొట్టి అక్కడ ఉన్న క్రిమినల్స్ని విడిపించుకుంటున్నారు. రాజధాని మొత్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఎటువంటి భయం లేకుండా కిడ్నాపులు చేస్తున్నారు. ఆ దేశ ప్రధానమంత్రినే రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు సృష్టించిన ఆ రాక్షసుడు ఇప్పుడు తమ యజమానిపై తిరుగుబాటు చేస్తున్నాడు. అరణహోమాన్ని ఆపడానికి హేతీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదా? హేతీ గవర్నమెంట్ యునైటెడ్ నేషన్స్ని సాయం కోరింది. UN వాళ్ళు ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ని హేతీ పంపించాలని డిసైడ్ అయ్యారు. దానిలో భాగంగా కెన్యా అండ్ ఉగండాని మిలిటరీ ఇస్తే దానికి ఫండింగ్ అమెరికా ఇచ్చేలాగా ఒక డీల్ కుదిర్చారు. జూన్ 2024 ఈ డీల్ కోసం హేతీ PM కెన్యా వెళ్ళారు. ఈ డీల్ కెన్యాలో అనౌన్స్ అవ్వగానే హేతీ ఎయిర్పోర్ట్ని గ్యాంగ్స్ సీజ్ చేశాయి. వాళ్ళ కంట్రీకి వాళ్ళ PMఏ రాకుండా అడ్డుకున్నాయి. ఇది ఓల్డ్ కంట్రీస్ అన్నిటికీ పెద్ద షాక్. అప్పుడే ప్రపంచ దేశాలకు అర్థమైంది ప్రాబ్లం ఎంత పెద్దదో అని. హేతీ PM పక్కన ఉన్న డొమినికా రిపబ్లిక్ కంట్రీలో దిగి తన PM పదవికి రాజీనామా చేశాడు. కెన్యా ఫోర్స్కి ముందున్న మిషన్ ఏంటంటే, పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ అంటే హేతీ క్యాపిటల్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం. సెకండ్ది ఎయిర్పోర్ట్స్ని కాపాడుకోవడం. 3 బార్బిక్యూ యొక్క గ్యాంగ్స్ని ఉక్కుపాదంతో అణిచివేయడం. కానీ నిజం వీరిని కఠినంగా ఢీకొట్టింది. జిమ్మీ బార్బిక్యూ నాయకత్వంలోని గ్యాంగ్స్ వీరితో భయంకరంగా యుద్ధం చేస్తున్నాయి. మెరుపు దాడుల్లో ఆర్మీ వీళ్ళని తట్టుకోలేకపోతుంది. పైగా ఇదే టైంలో కెన్యాలో రాజకీయ వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ఎందుకంటే హేతీస్ కూడా బ్లాక్సే, కెన్యాస్ కూడా బ్లాక్సే. వీళ్ళు యుద్ధం చేస్తుంది మళ్ళీ బ్లాక్స్ మీద కాబట్టి అక్కడ వ్యతిరేకత బాగా పెరిగిపోయింది వీళ్ళ మీద. దీంతో సెకండ్ ట్రిప్ రావాల్సిన ఆర్మీ కెన్యా నుంచి రావడం లేదు. ఈ రీజన్స్ అన్ని కలిపి ఈ మిషన్ని నెమ్మదిగా ముంచేస్తున్నాయి. ప్రజెంట్ కెన్యా బలగాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నియంత్రణ కలిగి ఉన్నాయి, మొత్తం రాజధాని కాదు. కానీ ఇంకా హేతీ రక్తమోడుతుంది.
ఇక్కడ మనం బేసిక్గా ఒకటి అర్థం చేసుకోవాలి. హేతీ ఒక చిన్న పేద దేశం. యుఎస్ఏకి, యూకేకి, ఫ్రాన్స్కి, రష్యాకి కావాల్సిన ఎటువంటి న్యాచురల్ రిసోర్సెస్ కూడా ఈ కంట్రీలో లేవు. సో వాళ్ళకి ఈ కంట్రీ మీద పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. సో వాళ్ళందరూ వదిలేశారు ఈ కంట్రీని. లెట్ ఇట్ డిగ్ ఇట్స్ ఓన్ గ్రేవ్. దీంతో సుమారు 10 లక్షల మంది హేతీలు అక్రమ వలసదారులుగా మారి అమెరికాలోకి ప్రవేశించారు. ఇదే టైంలో అమెరికాకి కొత్త ప్రెసిడెంట్గా ట్రంప్ వచ్చాడు. మనకు తెలిసిందేగా, మన ట్రంప్కి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే నచ్చరు. సో ఇప్పుడు మనోడు ఏం చేశాడంటే అమెరికాలో ఉన్న బ్లాక్ వాటర్ అనే ప్రైవేట్ ఆర్మీకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ 10 yearsలో హేతీ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలి, అమెరికాలో ఉంటున్న ఇల్లీగల్ హేతీ ఇమిగ్రెంట్స్ని వెనక్కి పంపించాలి. ఇందుకీ ఈ బ్లాక్ వాటర్ కంపెనీ ఏంటంటే అమెరికా గవర్నమెంట్కి వీళ్ళు ఒక ప్రైవేట్ ఆర్మీ టైప్ అనమాట. వీళ్ళే అమెరికా గవర్నమెంట్ తరఫున ఆఫ్ఘనిస్తాన్లోను, ఇరాక్లోను యుద్ధం చేశారు. వీళ్ళు బాగా రూత్లెస్గా ఉంటారని చెప్పి వీళ్ళకి మంచి పేరు ఉంది ప్రపంచవ్యాప్తంగా. దీంతో పాటు ట్రంప్ గవర్నమెంట్ ఏం చేసిందంటే G9 మెంబర్స్ అందరినీ FBI టాప్ వాంటెడ్ లిస్టులో పెట్టింది. దీంతో హేతీ యుద్ధం నేల నుండి ఆకాశానికి మారింది. బ్లాక్ వాటర్ కంపెనీ డ్రోన్స్ని గ్యాంగ్స్ కంట్రోల్ చేస్తున్న ఏరియా మీద వాడుతున్నారు. దీంతో సుమారు 300 మంది గ్యాంగ్స్టర్స్ మరణించినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీంతో పాటు చాలామంది హేతీ సివిలియన్స్ కూడా చనిపోయారు. ఇలా ఈ యుద్ధం 10 సంవత్సరాలు జరిగితే హైతీ ఒక శ్మశానంగా మిగులుతుంది. ఇక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్ ఈ అన్ఎలక్టెడ్ గవర్నమెంట్ ఒప్పుకోరు. ఉన్న గవర్నమెంట్ సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్లోకి వస్తే గానీ ఎలక్షన్ పెట్టను అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య హేతీ ప్రజలు నలిగిపోతున్నారు. హేతీలోని దురదృష్టంకి తుపాకీలు పట్టుకున్న గ్యాంగ్స్టర్స్ వల్లే కాదు, దశాబ్దాలుగా ఆ రాక్షసుడికి ఆహారం పెట్టి పెంచిన రాజకీయ నాయకుల ద్రోహం కూడా ఒక కారణమే. రాజకీయ నాయకులు భయాన్ని అమ్మారు, గ్యాంగ్స్టర్స్ అల్లకల్లోలాన్ని అమ్మారు. వీళ్ళిద్దరూ కలిసి హేతీ ప్రజల భవిష్యత్తును అమ్మేశారు. ఈ సిచ్యువేషన్ని మార్చాలంటే గ్యాంగ్స్టర్స్కి వెపన్ అందకుండా చూడాలి, ఆయుధాలు మార్గాలు మూసేయాలి, అవినీతి రాజకీయాలు ముగించాలి. హేతీ పతనానికి గ్యాంగ్స్ ఒకళ్ళే కారణం కాదు, సమాజాన్ని కాపాడే వ్యవస్థలు అంటే కోర్టులు, పోలీసులు, సైన్యం ఇవి నిర్మించకపోవడమే అసలు కారణం. బానిసత్వాన్ని ఓడించిన దేశం అవినీతి మరియు నేరాలను కూడా ఓడించగలదు. హేతీ ఈరోజు ప్రపంచానికి ఒక హెచ్చరిక. ఏ ప్రభుత్వమైనా తాత్కాలిక లాభాల కోసం వ్యవస్థలను బలహీనపరుస్తుందో అది నేటిని నాశనం చేయడం లేదు, రేపటిని కూడా దహనం చేస్తుంది. సాధారణ హేతీ ప్రజల పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మనం మిగతా ప్రపంచం ఈ కథ నుంచి ఒక పాఠం చూడాలి. బలమైన వ్యవస్థలు లేకపోతే గొప్ప విజయాలు కూడా అంధకారంలో కలిసిపోతాయి. ఇది హేతీ కథ, మనందరం తెలుసుకోవాల్సిన ఒక కథ. మరిన్ని ప్రపంచ విశేషాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేసుకోండి.